రజనీకాంత్ అనే పేరు వినగానే లక్షలాది అభిమానుల హృదయాలలో ఓ ప్రత్యేక ఉత్సాహం అలుముకుంటుంది. ఆయన నడకలో స్టైల్, కాలర్ ఎగిరేయడంలో స్టైల్, సిగరెట్ గాల్లోకి ఎగిరేయడంలో స్టైల్. అలా ఆయన ఏం చేసినా అది ఒక స్టైలే. బస్ కండక్టర్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే స్థాయికి చేరుకోవడం ఆయన కృషి, పట్టుదల, ప్రత్యేకమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. కర్ణాటకలో జన్మించిన ఆయన బస్ కండక్టర్గా ఉద్యోగం చేస్తూనే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. ఈ క్రమంలో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. ఇక అదే సమయంలో ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ ఆయన ప్రతిభను గుర్తించి అపూర్వ రంగంగల్ 1975 ఆగస్టు 15న చిత్రాలలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన శ్రీవిద్య భర్తగా, జయసుధ తండ్రిగా కనిపించారు. చేసింది చిన్న పాత్ర అయినా సినీ ప్రస్థావానికి బలమైన పునాది వేసింది. రజనీకాంత్ కెరియర్ లో ఆయన ప్రత్యేకమైన నటన శైలి ప్రధాన ఆకర్షణ. శరీర భాష, డైలాగ్ డెలివరీ, క్లాస్ టచ్ ఇవన్నీ కలిపి ఆయనను ఒక ప్రత్యేకమైన నటుడిగా నిలిపాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయనకున్న మాంత్రిక శక్తే ఆయన విజయానికి కారణం. యాక్షన్ సీన్లలో ప్రత్యర్థులను ఉతికి ఆరేయగలిగిన రజనీ హాస్యాన్ని కూడా అద్భుతంగా పండించగలరు. ఈ విభిన్నతే ఆయనకు కోట్లాది అభిమానులను తెచ్చింది. 1970 చివరి నుండి 1980 దశకాలంలో రజనీకాంత్ తమిళ సినీ పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగారు. భైరవి, బిల్లా, అన్నమలై, భాష, పడయప్ప, శివాజీ, ఎందిరన్, కబాలి, కాలా, జైలర్ వంటి చిత్రాలు ఆయనను అభిమానులను ఉర్రూతలీగించాయి. ఇక ప్రతి సినిమా వేరే తరహాలో ఆయన ప్రతిభను ప్రదర్శించింది. సినీ ఇండస్ట్రీలో 5 దశాబ్దాల సినీ కెరియర్ ని పూర్తి చేసుకున్న రజనీకాంత్ కి ఎంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రజనీకి శుభాకాంక్షలు తెలపడం విశేషం. సినీ ప్రపంచంలో 50 అద్భుతమైన సంవత్సరాలను పూర్తి చేసుకున్న రజనీకాంత్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన సినీ ప్రయాణం ప్రతిష్టాత్మకంగా నిలిచింది. కొన్ని దశాబ్దాలుగా ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. భవిష్యత్తులోనూ ఆయన్ని మరిన్ని విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నానంటూ మోదీ ఇంగ్లీష్తో పాటు తమిళ భాషలోనూ ట్వీట్ చేశారు.